పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఓ భారతీయుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విమానాశ్రయ ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లింది. ఫలితంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అటు ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని అమెరికా తెలిపింది. ఖేష్ను ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాలు లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కువైట్ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో ఓ ప్రయాణికుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విమానాశ్రయ ఆస్తులకు గణనీయమైన నష్టం వాటిల్లింది. దీంతో కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అనంతరం 4వ టెర్మినల్లో కార్యకలాపాలు ప్రారంభించారు. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగాయి. దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలి వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గెరుక్, ఖేష్మ్ ద్వీపంపై శని, ఆదివారాల్లో అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. కువైట్లోని అల్ సలేం వైమానిక స్థావరం, బహ్రెయిన్లోని ఈసా వైమానిక స్థావరం సహా పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా చర్యల వల్ల హర్ముజ్ జలసంధి భద్రతకు భంగం కలిగితే అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రతీకార దాడులు అమెరికాకు ఓ గుణపాఠం కావాలని పేర్కొంది. తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను టెహ్రాన్ ఖండించింది. పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ IRIB ప్రకటించింది. అటు ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని అమెరికా తెలిపింది. ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్లోని ఓ సైనిక స్థావరం పైన దాడులు చేసినట్లు పేర్కొంది. అయితే అది ఏ ప్రాంతంలో అనేది మాత్రం వెల్లడించలేదు.